So, BPC second question, explain how STEM is modified variously to perform different functions అనే essay question లో మనం వర్డ్స్ చెక్ చేసుకుందాం. స్టెమ్ అంటే ఏంటి? మెయిన్ బాడీ స్టెమ్ అంటారు. ఏరియల్ పార్ట్ అంటే ప్లాంట్స్ విచ్ సర్వైవ్ ఇన్ ఎయిర్ ఆర్ విండ్ లో కానీ ఎయిర్ లో గాల్లో కానీ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది, దాన్ని ఏరియల్ పార్ట్ అని అంటారు. ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే ఏంటమ్మా? అదొక మేజర్ గ్రూప్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్ అదొక మేజర్ గ్రూప్. ఇది ఏం చేస్తుంది? ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్లవర్స్ ని ఫ్రూట్స్ ని సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓవరీలో. స్టెమ్ మోడిఫికేషన్ అంటే కాండం నుండి వేలుబడే విస్తారిత కండ కలిగిన ఆకులు. స్టెమ్ మోడిఫికేషన్ అంటే కాండం నుండి వేలుబడే విస్తారిత కండ కలిగిన ఆకుల్ని స్టెమ్ మోడిఫికేషన్ అంటారు. పర్మనెంట్ స్ట్రక్చరల్ చేంజ్ అంటే శాశ్వత నిర్మాణ మార్పు. స్పెషల్ ఫంక్షన్స్ అంటే ప్రత్యేక విధులు. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటే భూగర్భంలో పెరిగే సవరించిన మొక్క భాగాలు, దాన్నే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అని అంటారు. స్టెమ్స్ గ్రో ఇంటూ సాయిల్ అంటే కాండం మట్టిలోకి పెరుగుతాయి. నెక్స్ట్ కాండం మట్టిలోకి పెరుగుతాయి. దే కెన్ విత్స్టాండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఇది విరుద్ధమైన పరిస్థితులను కూడా తట్టుకోగలదు. పెరెనియల్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ దట్ లివ్స్ ఫర్ మోర్ దెన్ 2 years, 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతికుండగలదు. వెజిటేటివ్ ప్రొపగేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫార్మేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఫార్మేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ కే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. ఎలాగా? బై అసెక్షువల్ అంటే లైంగిక కాకుండా అలైంగిక. ఫాండ్ మెటీరియల్ అంటే ఇష్టమైన పదార్థం. అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అంటే భూగర్భ కాండం. రైజమ్ ఆఫ్ జింజర్ అంటే థిక్ బ్రాంచ్డ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఆఫ్ జింజర్ ప్లాంట్, దాన్ని రైజమ్ ఆఫ్ జింజర్ అని అంటారు. జింజర్ ప్లాంట్ యొక్క థిక్ బ్రాంచ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ని. బల్బ్ ఆఫ్ ఆనియన్ అంటే ఉండలాంటి ఆనియన్. కార్మ్ ఆఫ్ కొలోకాషియా అంటే ఏంటి అర్థం? స్వోలెన్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటే ఉబ్బిన భూగర్భ కాండము. స్టెమ్ ట్యూబర్ ఆఫ్ పొటాటో అంటే థిక్ అండ్ స్వోలెన్ స్టెమ్, బాగా గట్టిగా ఉన్న ఉబ్బిపోయిన స్టెమ్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అంటే ప్రొవైడింగ్ సపోర్ట్, ప్రొటెక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ప్రొటెక్ట్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్ అవ్వడానికి. స్టెమ్ టెండ్రిల్స్ అంటే దట్ హెల్ప్ క్లైంబింగ్ ప్లాంట్స్ క్లైంబ్ చేయడానికి. స్లెండర్ అంటే సన్నని. స్పైరల్లీ అంటే షేప్ సిరీస్ ఆఫ్ కర్వ్స్ అంటే కర్వ్స్ రూపంలో ఉంటుంది, ఇలాగా కర్వ్స్ లాగా, దాన్ని స్పైరల్లీ అంటారు. కాయిల్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ కాయిల్ స్ట్రక్చర్ అంటారు. దే హెల్ప్ ఇన్ క్లైంబింగ్ అప్ అంటే వారు పైకి ఎక్కడానికి సహాయం చేస్తారు. ఆక్సిలరీ బడ్ అంటే గ్రోస్ అట్ ది జంక్షన్ ఆఫ్ ది ప్లాంట్ స్టెమ్స్. ప్లాంట్ స్టెమ్ దగ్గర ఉన్న జంక్షన్ దగ్గర ఎదుగుతుంది, అదే ఆక్సిలరీ బడ్ అని అంటారు. టెండ్రిల్ అంటే థిన్ థ్రెడ్, సన్నటి ఒక థ్రెడ్ లైక్ స్టెమ్. గ్రేప్ పైన్స్ అంటే ద్రాక్ష తీగలు. థార్న్స్ అంటే ముళ్ళు. బట్స్ ఆఫ్ ది స్టెమ్ అంటే కాండం యొక్క మొగ్గలు. మోడిఫై ఇంటూ వుడ్డీ అది చెక్కగా మార్చండి అని. పాయింటెడ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అర్థం? కోణాల నిర్మాణం, దాని పాయింటెడ్ స్ట్రక్చర్స్ అంటే. గ్రేజింగ్ యానిమల్స్ అంటే మేత జంతువులు. బోగన్ విల్లా ఇదొక అంటే సౌత్ అమెరికాకి చెందిన ముళ్ళతో కూడిన అలంకరమైన తీగలు, పొదలు మరియు చెట్ల జాతిని బోగన్ విల్లియా అని అంటారు. సిట్రస్ అంటే పుల్ల పళ్ళు అంటే పుల్లగా ఉన్న పళ్ళ చెట్టు. నిమ్మ జాతికి చెందిన పుల్లని పళ్ళని సిట్రస్ అని అంటారు. నెక్స్ట్ ఫైలోక్లేట్స్ అంటే ఇది ఒక ఫ్లాట్ అండ్ స్టెమ్, బాగా ఫ్లాట్ గా ఉన్న ఒక స్టెమ్ ఆర్ బ్రాంచ్ కానీ స్టెమ్ కానీ ఫ్లాట్ గా ఉండేది. సో ఇది జాయింట్ ఆఫ్ క్యాక్టస్, దీన్ని జాయింట్ ఆఫ్ క్యాక్టస్ అని కూడా అంటారు. ఇది ఏం చేస్తుందంటే దట్ ఫంక్షన్ యాజ్ ఎ లీఫ్ పనితీరుకు ఉపయోగపడుతుంది. xerophytes అంటే తక్కువ నీటితో పొడి వాతావరణంలో జీవించడానికి అనుకూలమైన మొక్కల్ని xerophytes అని అంటారు. ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్స్ లూజ్ వాటర్ టు అట్మాస్ఫియర్ త్రూ ఎవాపరేషన్. ప్లాంట్స్ ఏమొచ్చి వాటర్ కోల్పోద్ది సో టు అట్మాస్ఫియర్ కి, సో త్రూ దేని ద్వారా? ఎవాపరేషన్ ద్వారా, దాన్ని ట్రాన్స్పైరేషన్ అంటారు. ఫోటోసింథటిక్ అని అంటారు. ఇదేంటంటే ఇది ఒక కెమికల్ ప్రాసెస్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ లో అక్కర్ అవుతుంది, ఒక కెమికల్ ప్రాసెస్. ఇది సన్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఫోటోసిన్సిస్ అంటే ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ ఒక విధానం. ప్లాంట్స్ యూజ్ సన్లైట్, వాటర్ అండ్ CO2 టు క్రియేట్ ఆక్సిజన్. ప్లాంట్స్ ఎండను యూజ్ చేసుకుంటుంది, సన్లైట్ ని, వాటర్ యూజ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకు యూజ్ చేసుకుంటుంది? ఆక్సిజన్ క్రియేట్ చేసుకోవడానికి. అదే ఫోటోసింథసిస్. చాలా ఈజీగా చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒఫెంటియా అంటే ఇది ఒక డెజర్ట్ ప్లాంట్. నెక్స్ట్ యుఫోర్బియా అంటే ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది ఏంటంటే దట్ ఆర్ పార్ట్ ఆఫ్ స్పర్జ్ అనేది స్పర్జ్ ఫ్యామిలీ. స్పర్జ్ ఫ్యామిలీకి ఇది ఒక పార్ట్. స్పర్జ్ ఫ్యామిలీ అంటే ఏంటి? లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ ప్లాంట్స్ ని స్పర్జ్ ఫ్యామిలీ అంటారు, అదే యుఫోర్బియా. నెక్స్ట్
కజరినా అంటే ఏంటి? ట్రీస్ అండ్ shrubs. ట్రీస్ అండ్ shrubs విత్ జాయింట్ స్టెమ్స్. ట్రీస్ గానీ shrubs గానీ స్టెమ్స్ తో జాయింట్ అయి ఉంటాయి, దాన్ని కజరినా అంటారు. బుల్బిల్స్ అంటే వెరీ స్మాల్ బల్బ్ లైక్ స్ట్రక్చర్. బల్బులా ఉన్న ఒక స్ట్రక్చర్ తో ఉంటది. డిటాచ్ అంటే వేరు చేయడం. పేరెంటల్ ప్లాంట్ అంటే ఏ పర్సన్ హు హాజ్ ఎ ప్లాంట్, ఒక పర్సన్ కి ఒక ప్లాంట్ ఉంటది విచ్ దే నర్చర్ టెండర్లీ. సో ఒక పర్సన్ కి ఒక ప్లాంట్ ఉంటది, ఆ ప్లాంట్ నర్చర్ పోషించడం అంటే చాలా సున్నితంగా, టెండర్ అంటే సున్నితంగా, చాలా సున్నితంగా పోషిస్తాడు, దాన్ని పేరెంటల్ ప్లాంట్ అని అంటారు. అడ్వెంటియస్ రూట్స్ అంటే ఇది ఒక అనదర్ సోర్స్ నుంచి వస్తుంది, ఈ యొక్క కమింగ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. ఇది వారసత్వంగా రాదు, సహజంగా కూడా రాదు. వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇందాక చెప్పాను. ఫార్మేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఒక ఫార్మేషన్ గ్రోత్ ఎలాగా? సెక్షువల్ గా కాకుండా అసెక్షువల్ గా. ఫ్లోరల్ బడ్స్ అంటే ఇది ఒక ప్లాంట్ బడ్స్. బడ్ అంటే మొగ్గలు, ప్లాంట్ ఒక మొగ్గలు. ప్రొడ్యూసెస్ ఓన్లీ ఫ్లవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అగేవ్ అంటే ఏంటి? ప్లాంట్ దట్ గ్రో ఇన్ హాట్ డ్రై ఏరియాస్ లో ప్లాంట్ ఎదుగుతుంది, అదే అగేవ్. నెక్స్ట్ బడ్స్ వెజిటేటివ్ బడ్స్ అంటే ఏంటి? దట్ బడ్స్ విచ్ గివ్ రైస్ టు న్యూ లీవ్స్. ఆ ఒక్క మొగ్గలు కొత్త న్యూ లీవ్స్ కి రైస్ చేస్తాయి. అంటే రైస్ అంటే ఏంటి? జన్మనివ్వడం. డయోస్కోరియా అంటే ఇది ఒక యామ్. దీన్ని ఏమంటారు? యామ్ అంటే కంద అంటారు కదా, అది దీనికి యూస్ చేస్తారు, మెడిసిన్ కి, ఫుడ్ కి యూస్ చేస్తారు. సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ ఇది ఒక టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటారు. ఇది ఏంటి చేస్తుంది? దట్ హెల్ప్స్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ వెజిటేటివ్లీ. అంటే ఇది ఒక స్టెమ్ మోడిఫికేషన్, టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్. ఇది ప్లాంట్స్ మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ చేస్తుంది వెజిటేటివ్లీ, ఆ విధంగా హెల్ప్ అవుతుంది. అదే సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. వెజిటేటివ్ ఏంటంటే పోషణ. పార్ట్లీ ఏరియల్ అంటే టైప్ ఆఫ్ స్టెమ్ దట్ పార్ట్లీ గ్రోస్ అబౌవ్ ది గ్రౌండ్. ఇది ఒక టైప్ ఆఫ్ స్టెమ్ అండ్ పార్ట్లీ బిలో ఇట్. ఇది ఒక టైప్ ఆఫ్ స్టెమ్. పార్ట్లీ ఏంటంటే కొద్దిగా ఇది గ్రౌండ్ పైన ఎదుగుతుంది అండ్ కింద కూడా ఎదుగుతుంది, బిలో ఇట్. పార్ట్లీ అండర్ గ్రౌండ్ అంటే పాక్షికంగా, అంటే తక్కువగా భూగర్భం. సబ్ ఏరియల్ స్టెమ్స్ అంటే స్టెమ్స్ గ్రో పార్షియల్లీ అంటే చాలా తక్కువగా. సో స్టెమ్స్ గ్రో పార్షియల్లీ అబోవ్ అంటే పైకి ఎదుగుతుంది అండ్ పార్షియల్ బిలో ది గ్రౌండ్, దాన్ని సబ్ ఏరియల్ స్టెమ్స్ అంటారు. నీచెస్ అంటే ఏంటి? నీచెస్ అంటే పక్షి గూళ్ళు. స్ట్రాబెరీ అంటే స్వీట్ సాఫ్ట్ రెడ్ ఫ్రూట్. నెక్స్ట్ ఆక్సెలిస్, కొంచెం బాధ ఇది. ఆక్సెలిస్ అంటే గుండె ఆకారపు మొక్కలు మరియు లేత పువ్వులు కలిగి ఉండే మొక్క, మరియు కొన్నిసార్లు తోటల్లో కలుపు మొక్కగా పెరుగుతుంది, దాన్నే ఆక్సెలిస్ అని అంటారు. నెక్స్ట్ స్టోలన్ అంటే ఏంటి? ఇది ఒక స్లెండర్ స్టెమ్, సన్నని ఒక స్టెమ్ దట్ గ్రోస్ ఎదుగుతుంది. ఎక్కడ? ఎలా ఎదుగుతుంది? అడ్డంగా ఎదుగుతుంది గ్రౌండ్ లో. ఏరియల్లీ ఫ్రమ్ ది ఎయిర్ అంటారు. యాకెస్ అంటే కర్వ్డ్ పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. కర్వ్డ్ పార్ట్, దాని స్ట్రక్చర్ కర్వ్డ్ పార్ట్ లో ఉంటది, సపోర్ట్ గా ఉంటది డౌన్వర్డ్స్ క్రిందకి. పేరెంట్ ప్లాంట్ అంటే ఒక పర్సన్ కి ఒక ప్లాంట్ ఉంటది, ఆ ప్లాంట్ ని చాలా సున్నితంగా పోషిస్తాడు, అదే పేరెంటల్ ప్లాంట్. ఇండిపెండెంట్ లైఫ్ అంటే స్వాతంత్ర జీవితం. జాస్మిన్ మల్లె పువ్వు. నెక్స్ట్ నెరియం ఏదో ఒక పాయిజన్ ష్రబ్. నెక్స్ట్ మింట్ ప్లాంట్ అంటే ఒక ఫ్రాగ్రెంట్ హెర్బ్స్ ఆఫ్ మింట్ ఫ్యామిలీకి మింట్ ఫ్యామిలీలో ఉన్న ఫ్రాగ్రెంట్ వాసనతో కూడిన ఒక హెర్బ్స్ అంటే ఏంటి? ప్లాంట్ విత్ లీవ్స్ ని హెర్బ్స్ అని అంటారు. ఫ్రాగ్రెంట్ అంటే సువాసన. ఆఫ్సెట్ అంటే ఏదైనా లోపం ఉంటే సరిచేయడం. నెక్స్ట్ ఇంటర్నోడ్ లెంత్ అంటే స్లెండర్ పార్ట్ అంటే సన్నని పార్ట్. బిట్వీన్ టూ జాయింట్స్ లెంత్, రెండు జాయింట్స్ లెంత్ మధ్యలో ఉన్న సన్నటి పార్ట్ ఇంటర్నోడ్ లెంత్ అని అంటారు. లాటరల్ బ్రాంచ్ అంటే ఏంటి? బ్రాంచెస్ గ్రో హార్జెంటల్లీ. ఆ బ్రాంచెస్ చాలా హార్జెంటల్ గా ఎదుగుతాయి. ఎక్కడ నుంచి? ఫ్రమ్ మెయిన్ రూట్. నెక్స్ట్ అక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఆ ప్లాంట్ వాటర్ లో ప్లాంట్ గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ వాటర్ లిలీస్, వైట్ వాటర్ లిలీ. బేర్స్ ఏ రోసెట్ ఆఫ్ లీవ్స్ అంటే సర్క్యులర్ ఆర్ స్పైరల్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్. సర్క్యులర్ గా ఉన్న లేదా స్పైరల్ అరేంజ్మెంట్ లో లీవ్స్ ని బేర్స్ ఆర్ రోసెట్ ఆఫ్ లీవ్స్ అని అంటారు. రోసెట్ అంటే రోజ్ షేప్ డెకరేషన్ తో కూడింది. నెక్స్ట్ టఫ్ట్ అంటే ఏంటి? కుచ్చు పెట్టడం అంటే పిలక, కలెక్షన్ ఆఫ్ థ్రెడ్స్ అంటారు. బ్యాలెన్సింగ్ రూట్స్ అంటే షూట్ గానీ రూట్ గానీ సైమల్టేనియస్ ఒకేసారి సైమల్టేనియస్ గా ఎదుగుతాయి. అది షూట్ అంటే ఏంటి? రూట్ అంటే మనకు తెలుసు, అలాగో చెట్టు కింద ఉంటాయి. షూట్ అంటే ఏంటి? ప్లాంట్ గ్రోస్ అబోవ్ గ్రౌండ్ ని షూట్ అని అంటారు. అంటే అబోవ్ గ్రౌండ్ లేదా బిలో గ్రౌండ్ రెండు కూడా సైమల్టేనియస్ గా ఎదగడమే బ్యాలెన్సింగ్ రూట్స్ అని అంటారు. ఫిస్టియా అంటే ఏంటి? ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్ ఇన్ వాటర్ లో అదొక ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్. సకర్ అంటే ఏంటి? షూట్ దట్ గ్రోస్ ఫ్రమ్ ప్లాంట్ రూట్స్. షూట్ అనేది ఎదుగుతుంది ఎక్కడ నుంచి? ప్లాంట్స్ రూట్ నుంచి. షూట్ అంటే ఏంటి అర్థం? షూట్ అంటే ప్లాంట్ గ్రోస్ అబోవ్ గ్రౌండ్ షూట్ అని అంటారు. లైస్ ఇన్ ది అండర్ గ్రౌండ్ అంటే భూగర్భంలో ఉంది. మెయిన్ స్టెమ్ అంటే ప్రధాన కాండము.
గ్రో హారిజెంటల్లీ అంటే అడ్డంగా పెరుగుతాయి. కమ్ అవుట్ అంటే ఏంటి? బయటకు వస్తాయి. ఆబ్లిక్యూలీ అప్వర్డ్స్ అంటే వాలుగా పైకి, అంటే స్లాంట్ వైస్. ఆ వాలుగా అంటే లీఫీ షూట్స్ అంటే మోడ్ ఆఫ్ స్టెమ్స్ అండ్ లీవ్స్ ని లీఫీ షూట్స్ అని అంటారు. బనానా అంటే అరటిపండు. నెక్స్ట్ క్రైసెంథిమమ్ అంటే ప్లాంట్ ఇన్, అంటే అర్థం ఏంటంటే ప్లాంట్ ఇన్ డైసీ ఫ్యామిలీ. డైసీ అంటే ఏంటి? తెల్ల చారలు ఉండే ఒక ఫ్లవర్స్ ని డైసీ అంటారు. ఆ ఫ్యామిలీకి చెందిన క్రైసెంథిమమ్. రూట్ పాకెట్స్ అంటే రూట్ పాకెట్స్. ది స్ట్రక్చర్ ప్రెజెంట్ ఇన్ అక్వాటిక్ ప్లాంట్స్ లోని స్ట్రక్చర్ ప్రెజెంట్ అయితే రూట్ పాకెట్స్ అంటారు. ఆఫ్ సెట్ అంటే లోపం, ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేయడాన్ని ఆఫ్ సెట్ అని అంటారు. ఇదమ్మా మీకు బైపీసీలో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ హెస్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనే ఎస్సేలో వర్డ్స్ కి తెలుగు మీనింగ్స్ చెప్పాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇది మీకు వస్తే మీకు చాలా ఈజీగా రాయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా.